6/11/2025 గురువారం ఇదే ఆరాధనా దినం. దక్షిణం అంటే బలమైనది, లోహాల్లో కల్లా బలమైనది బంగారం. ఎవరైతే బంగారం ఎక్కువ సమృద్ధిగా సంపాదిద్దాం అనుకుంటున్నారో, ఘనంగా వ్యాపార వ్యవహారాల్లో గొప్పవాళ్ళు అవుదాము, అధికారాలు సంపాదిద్దాము, అందరికంటే ఎక్కువ ఘనంగా ఉండడానికి ఎవరైతే అనుకూలంగా ఆలోచన చేస్తుంటారో, గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప వ్యవహారాలు, గొప్ప సాధనలు, 100 కోట్లు 1000 కోట్లు అనే మనసులో ఎవరికైతే ఆలోచన వస్తుందో వాళ్ళు ఈ రోజున అదృష్టం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే దక్షిణాయనం అనేది బలానికి సంబంధించింది. ఇంట్లో కూడా ఎప్పుడు చూడండి, దక్షిణం వైపున నైరుతి వైపున బరువంతా అక్కడే పెడతారు. లక్ష్మీదేవికి ఇంట్లో ఉత్తరమేమో కుబేరుడికి, దక్షిణమేమో లక్ష్మీకి సంబంధం. అందుకని ఈ రోజున దక్షిణం వైపున ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి సంబంధించింది చిన్నదే శ్రీం 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 108 సార్లు శ్రీం శబ్దం చేసి దీపం వెలిగించి దీపానికి దండం పెట్టుకుని మళ్ళీ తర్వాత వెనక్కి తిరిగి కుబేరుడికి దండం పెట్టుకుని అదృష్టరత్న ధారణ ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తే అది గ్యారంటీతో సహా అధిక సంపదలు కోరుకునే వాళ్ళందరూ ఈ రోజున అదృష్టరత్న ధారణ చేస్తారు. అందరూ అదృష్టరత్నం పెట్టుకోండి. దానికి మించింది ప్రపంచంలో ఏమీ లేదు. ఒక్కరోజు లేట్ చేసినా కూడా ఆ రోజు వేస్ట్ అయిపోయినట్టే జీవితంలో. అందుకనే ద బెస్ట్ పని కాబట్టి అదృష్టరత్నం ధారణ చేయండి, అంతా మంచి జరుగుతుంది. శుభం బియాత్. మేడంని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది తెలుసుకుందాం. అమ్మా చెప్పండి. నమస్తే అండి. అమ్మా నేను 2006లో వచ్చాను. కనకపుష్యరాగం ఇచ్చారు, చాలా మంచిగా అయింది. నా తరఫున చాలా మందిని తీసుకొచ్చాను, చాలా అందరికీ చాలా బాగా అండి. ఇప్పుడు మా పాప కోసం అని వచ్చాను. మా పాప కూడా సక్సెస్ అవ్వాలనేసి స్టోన్. అప్పుడు అదృష్టరత్నం పెట్టుకున్న మీ కొలీగ్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా రిలేటివ్స్లో కూడా ఇప్పించాను. హయ్యర్ ఎడ్యుకేషన్ యూఎస్లో సెటిల్ అయిపోయారు కొంతమంది, యూకేలో సెటిల్ అయిపోయారు కొంతమంది. మా పాప కోసం అని మళ్ళీ నెక్స్ట్ వచ్చాను. అమ్మ బంగారు తల్లి, నీ కోరిక ఏంటి చెప్పమ్మా. నీకు ఇప్పుడు నమ్మకం కలిగిందా నా దగ్గరకు వచ్చాక డాక్టర్ అవుతావని? భూయార్.